रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। चेत् सर्वदा धर्मेणैव निवार्यते अघनिवहः धर्माय तस्मै नमः। धर्मान्नास्ति परं पदं त्रिभुवने धर्मस्य शान्तिः प्रिया धर्मे तिष्ठति सत्यमेव शुभदं मा धर्म मां वर्जय। श्रीरामशरणं समस्तजगतां रामं विना का गति रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात् त्रस्यति काल भीम भुजगः रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे। राम त्वमेव आश्रयः। शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदं ब्रह्मा शम्भु फणीन्द्रसेव्यमनिशं वेदान्तवेद्यं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिम्। श्रीराम जय जय राम। 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 भक्तवत्सल भगवान की जय। राम विरह करि मरण संवार రామచంద్రమూర్తి యొక్క వియోగాన్ని భరించలేక దశరథుల వారు తమ మరణాన్ని సర్వోత్తమం చేసుకున్నారు. మరణానికి ఉత్తమత్వం కలిగించారు. అది ఎలా సాధ్యం అంటే యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య. ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఎవరికి తెలియదు. కానీ ప్రతి క్షణము మరణమే. అందువలన స్వామి భగవానుడు అంటాడు గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. సర్వకాల సర్వావస్థలలో నన్ను స్మరించుకుంటూ ఉండు. చాలా చిన్న పని చెప్పాడు పరమాత్మ. ఏ వస్తువుతోనూ సంబంధం లేదు, ఏ సంభారము అవసరం లేదు. సర్వేషు కాలేషు మామనుస్మర అంతే. ఆ పని చేయలేమండి. అనుస్మరణం, కంటిన్యూటీ. దశరథుడు జన్మని మరణాన్ని రెండిటిని చక్కబరుచుకున్నాడు, ధన్యత చెందారన్నారు. దారాపుత్రం పుత్రాధనం వా పరిజన సహితో బంధువర్గ ప్రియోవా. రామ వియోగంలో బాధపడటం అప్పటికి 6 రోజులైందండి రామ వియోగం.
అందువలన 6 పర్యాయాలు రాముణ్ణి స్మరించారట. దశరథుడు కైక మీద ఉన్నటువంటి ఆసక్తి ఇది ప్రేమ కాదండి. ప్రేమ దైవీ సంపద, ఆసక్తి అసుర సంపద. 6వ భూమిక వరకు చేరుకోగలిగారట దశరథ మహారాజు. అది దాటితే 7వ భూమిక సమాధి. అది దాటితే షట్చక్ర భేదనం చేసి బ్రహ్మ లీనమైపోయేవారట దశరథ మహారాజు. అలా కాలేదు ఆయన. యుద్ధకాండలో చివర స్వర్గలోకంలో నుంచి దశరథుల వారు తన యొక్క కుమారునితో మాట్లాడతాడు. అందువల్ల వారికి పరమాత్మ ఐక్యము సిద్ధించల. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవర్. సుఖావసానే ఇదమేవ ధ్యేయం, దుఃఖావసానే ఇదమేవ ధ్యేయం, దేహావసానే ఇదమేవ ధ్యేయం, గోవింద దామోదర మాధవేతి. ఏ కష్టము నష్టం వచ్చినా గోవింద దామోదర మాధవ, ఏ సుఖము సంపద కలిగిన గోవింద దామోదర మాధవ. చివరకు దేహావసానే శరీరం పడిపోయే సమయంలో గోవింద దామోదర మాధవ. అందువలన కౌసల్య, సుమిత్ర, సుమంతుడు ఈ ముగ్గురు కనిపించారు. అందువల్ల కింద పడిపోయాడు దశరథ మహారాజు. మూర్ఛపోయారు అక్కడ ఉన్నవారు. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. రామనామాన్ని స్మరిస్తూ గయవు సురధామ. చూడండి, ఈ దశరథులు ఎవరు? బాలకాండలో చెప్పుకున్నాం. మనువు దశరూపలు. మహాపవిత్రము దేవభూమి, యజ్ఞభూమి అయిన నైమిషారణ్యంలో తపస్సు చేశారు. నీ వంటి కొడుకు కావాలి అని కోరారు. మహావిష్ణువు రాముడై అవతరించాడు. ఇది ఒక కల్పంలో జరిగిన కథ. అయితే మనువు ఏం కోరారు? పరాభక్తిని కోరలేదు, పుత్రప్రేమని కోరారు. పరాభక్తిని కోరినట్లయితే రామునిలో ఐక్యమైపోయి ఉండేవాడు. అలా కాకుండా విశేషమైన పుత్రుని మీద వాత్సల్యం అది కోరటం కారణం చేత ఆ వాసన ఇంకా పోలేదండి. రాముని మీద ఉన్న ప్రేమ, దానివలన రామస్మరణ చేస్తూ మరణించాడు కనుక కర్మ మార్గంలో దేవలోకాన్ని చేరారు. సాకేత లోకానికి వారు వెళ్ళలేదు. ఇది కోరిక. తాను కోరినది అది, పరమాత్మ అదే అనుగ్రహించాడు. అందువలన సగుణ ఉపాసక మోక్షనలేహి. పరమాత్మ యొక్క లీలలో తాను నిత్యము పాలు పంచుకోవాలి అన్నటువంటి సగుణ భావం. సగుణ ఉపాసకులు మోక్షాన్ని కోరరు. భగవల్లోకంలో ఉండటమో, భగవంతుని సమీపంలో ఉండటమో, పరమాత్మ స్వరూపాన్ని పొందటమో, అలాగే సార్ష్టి ఇలా కోరుతారు. అందువలన దశరథుడు ఇప్పుడు ఏమనుకోవాలి? వీరిని జీవుడుగా భావించాలా, దేవుడుగా భావించాలా?
దశరథ మహారాజు. ఇప్పుడు 2 వర్గాలు, జీవకోటి, ఈశ్వరకోటి. వీరు జీవకోటిలోకి రాకుండా ఈశ్వరకోటిలోకి వచ్చినటువంటి మహానుభావుడు, ఒక ఆధికారిక పురుషుడు అలా చెప్పుకోవచ్చు. జీవన్ముక్తుడు అంటే చాలా ఆశ్చర్యం. చూడండి, స్వర్గలోకంలో స్వర్గానికి వెళ్ళారట. ఈ మాట అక్కడున్న మాట అదే. గయవు సురధామ. సురధామము అంటే స్వర్గం. స్వర్గానికి వెళ్ళినప్పటికీ కూడా రామరాజ్యాన్ని దర్శించారట. పరమాత్మతో పాటు పరంధామానికి వెళ్ళారు. ఇట్లాగా దశరథుడు రామరాజ్యాభిషేక దర్శనం, రామరాజ్య దర్శన వాసన. ఆయన ఇంకా ఆ చనిపోయే ముందు రాముణ్ణి సింహాసనం మీద కూర్చుండగా చూడాలి, రామరాజ్యం దర్శించాలి అన్న వాసన అంటారు. ఈ వాసన వల్లే మరుజన్మ కలుగుతుంటుంది. సో భరతుడు చూడండి, ఆ లేడి పిల్ల మీద మోహంతో లేడై పుట్టాడు. అలాగా వాసన. అంచేత పరమాత్మ స్వర్గానికి పంపారట తండ్రిని. అంచేత 36,000 సంవత్సరాల తర్వాత వైకుంఠ ప్రాప్తి పొందినట్టుగా భాగవత పురాణం చెబుతున్నది. ధ్రువుని చరిత్రలో ధ్రువ 36,000 సంవత్సరాల తర్వాత. అందువలన సుగ్రీవ విభీషణులు, దశరథుడు వీరు రావణ వధ తర్వాత ఇంద్రాదులతో రామదర్శనానికి లంకకు వస్తారండి. పరమాత్మ దర్శనం కొరకు వచ్చిన వారిలో దశరథుడు కూడా ఉన్నాడు. ఈ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళి స్వర్గలోకంలో ఇచ్చి రామదర్శనానికి లంకకు వచ్చినట్టుగా మనకు కథ చెబుతుంది. అలాగే అజామిలుడు బ్రాహ్మణ జన్మ అయినప్పటికీ భ్రష్టుడయ్యాడు. గణిక అనగా మిథిలా నగరంలో ఉన్నటువంటి ఒకానొక వేశ్య. ఇక పక్షులలో జటాయు. వీరందరూ ముక్తి పొందారు. కానీ దశరథుడు మాత్రము స్వర్గానికి వెళ్ళాడు. చిత్రం ఉండేది. కనుక నిజ అనుభవ అబు కహం ఖగేశ బిను హరి భజన న జాహి కలేశ. కాకభూషుండి అని ఒక మహాపురుషుడు తులసి రామాయణంలో కాకి రూపంగా ఉంటాడు ఆయన. ఎందుకండి స్వామి మీకు ఈ కాకి రూపం? పక్షిణాం కాకః చండాలః అని ఒక మాట ఉంది. పక్షులలో చండాలమైన పక్షి కాకి. మిగతా అన్నీ కొద్దో గొప్ప కాస్త మంచివే. అంచేత అలాంటి కాకి రూపంలో మీరు ఎందుకుంటున్నారు ఇది ప్రశ్నిస్తే, రూపం ఏదైతే ఏమయ్యా, మనసు పరమాత్మ మీద ఉండాలి కానీ ఏ జన్మైతే, అలా సమాధానం చెప్పారు. అందుక నా అనుభవం చెప్తున్నా మీకు అని అంటున్నాడు భుషుండి. ఏమిటి వారి యొక్క అనుభవము? బిను హరి భజన న జాహి కలేశ. పరమాత్మ భక్తుడు కాకుండా దుఃఖం పోదు అన్నారు. మానసికమైన క్లేశము, బాధలు, కష్టాలు, కడగండ్లు, దుఃఖాలు, చింతలు, వంతలు, దిగుళ్ళు పోవండి. అంచేత భక్తుడు కావాలే. భక్తవత్సల భగవానికి జౌ. శ్రీమద్ రామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ భరత చరణ కమలేభ్యో నమః. రామచంద్రమూర్తి వారి యొక్క పాదాలకు నమస్కరించినట్టుగానే భరతుని యొక్క పాదాలకు నమస్కారం. రామభక్తుడు భరతుడు, రాముడు భగవంతుడు, భరతుడు భక్తుడు, ఇద్దరికీ అభేదం. శ్రీమద్ గోస్వామి తులసీదాస చరణ కమలేభ్యో నమః. శ్రీ సంత భగవంత గురు చరణ కమలేభ్యో నమః. సంత మహాత్ములకి, పరమాత్మ
మంగళమూర్తయే హనుమతే నమః. పరమ మంగళస్వరూపుడు ఆంజనేయ స్వామి వారికి నమస్కారం. అయోధ్యలో అనేకమైన అనర్థములు ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడైతే మహర్షుల యొక్క శాపం తగిలిందో యాదవ కులం ఆ శాపము తన ప్రభావాన్ని చూపించడం మొదలైంది. పరమాత్మ అన్నారు, మనం ఇంకా ఈ ద్వారకలో ఉండటానికి వీల్లేదు, ప్రభాసకు వెళ్ళిపోతాం. తర్వాత కథ మీరు అనేక పర్యాయాలు భాగవతం విన్నారు. కానీ ఇక్కడ చూడండి, అయోధ్యలో కూడా దశరథ మరణం తర్వాత రకరకాలైన ఉపద్రవాలు, అపశకునములు, దుశ్శకునాలు ప్రారంభమైనాయి. భరతుడు ఇక్కడ లేడు, మేనమామ ఇంట్లో ఉన్నాడు కేకయ దేశంలో. భరతునికి చాలా భయంకరమైన కలలు, రాత్రి స్వప్నంలో దుశ్శకునాలు, దుస్వప్నాలు చూస్తున్నాడు భరతుడు. నిద్దట్లో మేలుకొని భయపడిపోతున్నాడు. అయ్యో ఏమిటి ఇటువంటి కలలు వస్తున్నాయి, ఎలాంటి ప్రమాదాలు కలుగబోతున్నాయో తెలియదు. అరిష్టములు భయపడుతుండగా సరిగా నిద్రాహారాలు కూడా లేకుండా ఉన్నాయి భరతునికి. దుస్వప్న పరిహారం కొరకు అనేక శాంతి కర్మలు చేయించుకుంటున్నాడు, అనగా ప్రాయశ్చిత్తాలు. నిత్యము బ్రాహ్మణులకి దాన ధర్మాలు, బ్రాహ్మణ సంతర్పణ, అనేక రుద్రాభిషేకాలు, ఇవన్నీ ప్రాయశ్చిత్తాలు. అయోధ్యలో అందరూ కుశలంగా ఉండాలి, సుఖంగా ఆనందంగా ఉండాలి. అయ్యా బ్రాహ్మణోత్తములారా, అలా మమ్మల్ని దీవెనలు ఇవ్వండి కోరుతున్నారు. భరతుడు శోక సంతప్తుడై ఉన్నాడు. అంతలో అయోధ్య నుంచి దూత వచ్చాడు. రావటంతో జయ జయ వాక్యాలు పలుకుతూ భరత్ కుమార్కి జయ, శత్రుఘ్న కుమార్కి జయ అంటూ వస్తున్నాడు వాడు, ఆ దూత. వశిష్ఠ గురుదేవులు మీ ఇద్దరిని వెంటనే బయలుదేరి రమ్మని ఆజ్ఞ ఇచ్చారు, అంతే మాట. ఏమిటయ్యా, ఏం జరిగిందయ్యా? మాకు తెలియదు, మా గురువుగారు చెప్పమన్న మాట ఇది, అంతే, మాకంతే తెలుసు అన్నారు. చూడండి, ఇంకా భయం పెరుగుతుంది ఇలాంటప్పుడు. ఎంత అడిగినా కారణం చెప్పటల్లా దూత. తెలియదు తెలియదు అంటున్నాడు. అట్టి సమయంలో ఉబికి వస్తున్నది దుఃఖం, శోకం ఆపుకొనలేక కళ్ళమ్మడి నీళ్లు ధారగా కారుతుంటే భరతుడు అడుగుతున్నాడు. ఆ వచ్చిన దూత ఏడుస్తున్నాడండి. ఏమైందయ్యా? తెలియదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఇద్దరిని చూసి నాకు ఏడుపు వస్తోందన్నాడు దూత. ఎవరిద్దరిని? భరత శత్రుఘ్నులు. అంతే చెప్పాడు. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది, అంచేత నాకు దుఃఖం వచ్చిందంటున్నాడు. కానీ భరతుడు మాత్రం నమ్మల. ఏదో ఒక బలీయమైన కారణం లేకపోతే ఉన్న పళంగా ఉన్నట్టుండి హఠాత్తుగా గురుదేవులు ఇలా సందేశాన్ని పంపిస్తారా? అది కూడా 2 ముక్కలలో గ్రహించారు. వెంటనే మేనమామ ఆ కుటుంబంలో ఆనందంగా ఉన్నారండి. ఇప్పటి వరకు సెలవు తీసుకుని పేరున అందరికీ చెప్పి శత్రుఘ్నుడితో భరతుడు బయలుదేరారండి. ఇటువంటి గుర్రాలు వాయువేగం కంటే మించిన వేగంతో అలా వెళ్ళేటటువంటి సింధు దేశపు గుర్రాలు అంటారు. ఆ కాలంలో
సింధు దేశపు గుర్రాలకి చాలా మంచి పేరు, మంచి క్వాలిటీ. అలాంటి గుర్రాల్లో భరత శత్రుఘ్నులు ప్రయాణం సాగిస్తున్నారు. శోక సంతప్తులై ఉంటున్నారండి. అసగుణ గోగి నగర పైఠార ఖరసియార బోలహి ప్రతికూల. అయోధ్యకి చేరే వరకు ఒక యుగంలాగా భావించాడు. కాలము వేగంగా సాగలేదండి. క్షణం ఒక యుగంగా గడిచిందిట. మార్గమధ్యంలో కూడా భయంకరంగా శోభావిహీనం, నదులన్నీ ఎండిపోయి ఉన్నాయి. అట్లా సూర్యుడిని మేఘాలు కప్పివేసి ఉన్నాయి. అయోధ్య వచ్చే వరకు సూర్య దర్శనం లేదు. అయోధ్యాపతి మరణించటం వల్ల ప్రకృతి కూడా శోక సముద్రంలో మునిగిపోయిందా అన్నట్టుగా ప్రకృతి దృశ్యములు కూడా ఇట్లా పచ్చదనం లేదట. మా ఆశ్రమం చుట్టూ పచ్చగా ఉంటుంది, అలా లేకుండా ఉంది. చూడండి, ఒక మహాపురుషుడు మరణించారనుకోండి, వారి యొక్క కుటుంబం బాధపడుతుంది, అది సహజం. అలా కాకుండా లోకానికి అంతటికీ ఒక లోటు అనిపిస్తుంది ఆ మహాపురుషుడు గనక మరణించినట్లయితే. ఆ విధంగా ప్రజలందరూ అయోధ్య నగరానికి చేరుకున్నారు. అయితే నగరంలో ప్రవేశించేటప్పుడు అన్ని దుశ్శకునాలు. ఊరు అంతా కూడా కళావిహీనంగా ఉన్నది. భయంకరంగా ప్రజలంతా చింతాక్రాంతులై ఉన్నారు. భరతుల వారికి అనుమానం వచ్చింది. ఆ ముందు ఉన్నటువంటి సందేహం ఇంకా పెరిగింది. ఇబ్బడి ముబ్బడిగా పక్కనే ఉన్నాడు తమ్ముడు శత్రుఘ్న. ఏమిరా, అయోధ్య నగరంలోకి ప్రవేశించినా కూడా ఈ రోజున వందిమాగధుల కైవారాలు వినిపించటం లేదే. నగరాలు, బాకాలు, భజంత్రీలు, మంగళవాద్యాలు లేవు. ఎక్కడా మోత లేదు. అంత నిశ్శబ్దం, పిండ్రాపుగా. ప్రజలంతా శోకార్ణవంలో మునిగి ఉన్నట్లుగా కనిపిస్తున్నది. తమ్ముడు, ఏమిటి కారణం? నువ్వేమన్నా ఊహించగలవా అన్నారు. అంత ఆందోళన పడుతున్నాడు భరతుడు. మంచి సాధు హృదయం, సంత హృదయ నవనీత సమాన అంటారు. సాధు సత్పురుషుల యొక్క మనసు వెన్నలాగా ఉంటుంది. అయితే శాస్త్రం అంటున్నది, సత్పురుషుల యొక్క హృదయము కేవలంగా వెన్న అంటూ విశేషమేముంది, వారి మనస్సుని వెన్నతో పోల్చడానికి వీల్లేదు అన్నారు. ఎందుకని? మంచి మాట. వెన్న తనకి వేడి కలిగితే కరుగుతుంది. వెన్నను వేడి చేస్తే ఏమవుతుంది? కరిగి నెయ్యి అవుతుంది. తనకి వేడి తగిలితేనే వెన్న కరుగుతుంది. కానీ ఇతరులకు వేడి తగిలిన సత్పురుషుడి మనసు కరుగుతుంది. ఇప్పుడు ఏది గొప్ప? అందుకోలేదా మీరు? వాసుదేవ, వెన్నమ్మ తనకి కష్టం వస్తే వేడి తగలటం అంటే కష్టం రావటం. వెన్న తనని వేడి చేస్తేనే కరుగుతుంది. కానీ సంత మహాత్ముడు ఇతరులకి వేడి తగిలిన తగిలిన తాను కరిగిపోతాడు. అంచేత వెన్నతోటి సామీప్యం, ఉపమానము సత్పురుషులకి పెట్టకూడదు అన్నారు. ఆ విధంగా భరతుడు అలాంటి వారండి. ఆవత సుతసుని కై నందిని హరశీర వికుల జలరుహ చందిని ఖరసియార బోలహి. అయోధ్యలో ప్రవేశిస్తుంటే గాడిదలు ఓండ్ర పెడుతున్నాయి.
నక్కలు కూస్తున్నాయి ఇంకా భయంకరంగా. సుని సుని హోయి భరత మనస్సులా, పరమాత్మ యొక్క మనస్సుకి శోకము, భరతుని యొక్క మనస్సుకి అత్యంత శోకంగా ఉన్నది. ఆగమన వార్త విన్నది కైకేయి, భరతుడు వస్తున్నాడు అని. కైకేయి ప్రేమ సంభ్రమాత్ ఆగతం భరతం దృష్ట్వా ఉత్పపాత తదా హృష్ట త్యక్త్వా సౌవర్ణం ఆసనం. కుమారుడు వస్తున్నాడు భరతుడు, వాని కోసమే కదా ఇంత భయంకరమైన ఈ వ్యవస్థ తాను కోరింది. మంగళహారతి పట్టుకుని కుమారునికి ఎదురుగా వచ్చిందిట కైక. ద్వారం దగ్గరికి వచ్చింది, హారతి ఇస్తుందన్నమాట పిల్లవానికి. మంగళహారతి ఇచ్చి సన్మానించింది, ఆదరంగా లోనికి తీసుకెళ్తున్నది. కైకేయి ఆనందంగానే ఉంది, ఒంటి మీద అలంకారాలు కూడా ఉన్నాయిటండి. బుద్ధినాశాత్ ప్రణశ్యతిని పరమాత్మ యొక్క మాట ఉన్నది గీతలో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బా, అద్భుతమైన శ్లోకాలు. మనిషి పతనం ఎలా చెందుతాడో చూపించారు పరమాత్మ అందులో. చూడండి, ఏది శరీరంలో ఏది చెడిపోయినా పర్వాలేదు, కానీ బుద్ధి చెడితే మాత్రం సర్వనాశనం అయిపోతాడు మనిషి. కనుక భరత శత్రుఘ్నులను లోనికి తీసుకెళ్ళింది వెంట ఉండి. కైకేయికి నమస్కారం చేశారు బిడ్డలిద్దరూ. గ్రహించింది ఆ కైకమ్మ, భరతుని యొక్క మనస్సులో లేదండి, అన్యత్ర ఉన్నట్టుగా గ్రహించింది వెంటనే. తండ్రి, బిడ్డ, కొడుకా, నీ మేనమామలు క్షేమంగా ఉన్నారా అలా ప్రశ్నించింది. మన వారంతా క్షేమమేనా? భరతుల వారన్నారు, దానికి సమాధానం చెప్పలా. వారి సంగతి సరేనే అమ్మా, వారు బాగానే ఉన్నారు, ఇక్కడ మన కుటుంబం వారి క్షేమాలు నాకు తెలుపు అన్నాడు పేరు పేరున. तात बात में सकल सवारी, भय मंथरा सगाय बिचारी, सुनु सुत बचन स्नेहमय కపట నీర భరి నయన. అమ్మా, మా నాన్నగారేరి? మీ గృహంలోనే ఉంటారు నాన్నగారు అని ఊహించి ప్రప్రథమంగా ఇక్కడికే వచ్చాను నేను తండ్రిని చూడాలని. కానీ నాకు కనిపించటం లేదు వారు. ఏరి? మా అమ్మ కౌసల్య, మా తల్లి సుమిత్ర, చెప్పవే. నా సోదరుడు లక్ష్మణుడు ఎక్కడున్నాడే? నా తల్లి తండ్రి సీతారాములేరి? నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు గురుడవు దైవము, నీవే నా పతియు గతియు అన్నట్లుగా. త్వమేవ మాతాచ పితా త్వమేవ. అమ్మా, ఈ మాటలు సరే, ఏరి? మా జననీ జనకులు సీతారాములేరి? చెప్పవే, నేనేమైనా పాపం చేశానా? నా మీద అలగి కోపగించి వారు నాకు కనిపించటం లేదా? ఎందుకమ్మా ఇంత ఆలస్యం చేస్తున్నావు? సమాధానం చెప్పు. అలా అంటుంటే తం ప్రత్యువాచ కైకేయి. అప్పుడు కుమారుని ఎదుట దొంగ కన్నీరు కార్చిందిట కైకమ్మ.
బలవంతంగా కపటంగా కన్నీరు కార్చి కైక అప్పుడు అంటున్నది, తండ్రి భయపడమాక, ధైర్యంగా ఉండు. మంథర తెలుసు కదా, మన మంథర ఎంత మంచిదిరా. మంథర గురించి అడిగాడు ఆ భరతుడు.